రోజు రోజుకు మిర్చి ధరలు పడిపోతున్నాయి. ధర పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మార్కెట్ యార్డుకు భారీ స్థాయిలో మిర్చి తరలిస్తోంది. గిట్టుబాటు ధర కల్పించాలంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తాము అంటూ చంద్రబాబుతో పాటు ఎంపీలు హై డ్రామా చేశారు. కానీ పైసా కూడా మిర్చి ధర పెరగలేదు. మద్దతు ధర విషయంలో కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మా కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, ఏంటి పరిస్థితి మిర్చి రైతుల? మనం దాదాపు నెల రోజుల నుంచి చూస్తున్నాం. ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, కానీ అది అమలుకు నోచుకోని పరిస్థితి. గిట్టుబాటు ధర వాళ్ళకి కనిపించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా? ఏం జరుగుతోంది? రైతులు ఏం చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం నెల రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు పడుతూ ఉన్నారు. గత ఏడాది మిర్చి రేటు 24,000 నుంచి 28,000 క్వింటా ధర పలికింది. కానీ ఈ ఏడాది 10 నుంచి 12,000 ప్రారంభమైంది ధర. అయితే మొదటి నుంచి మిర్చి రైతులు చెప్తూ ఉన్నారు, తమకు గిట్టుబాటు ధర కల్పించాలి. 10 నుంచి 12,000 మేలు రకమైన రకం దానికి 12,000 ధర కేటాయిస్తే మేము ఎలా 12,000కు అమ్ముకుంటే మేము ఎలా అవ్వాలి, ఏమైపోవాలి? ఇప్పటికే మాకు ఎకరం మిర్చి సాగు చేస్తే దాదాపు 1,00,000 పైగా పెట్టుబడి పెట్టాము. దానికి తోడు దాదాపు 50,000 కవులు 50,000 కూలీ ఖర్చులు అవుతుంది. పొలం నుంచి మార్కెట్ తీసుకురావడానికి కింటాకు 500 ఖర్చు అవుతుంది. ఈ రేట్లన్నీ చూసుకుంటే 12,000 కనుక మేము అమ్ముకుంటే మాకే దాదాపు 1,00,000 పైగా నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆందోళన చేశారు. అయితే ఈ వివరాలు తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చారు. మిర్చి యార్డుకు వచ్చి ఖచ్చితంగా కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. గతంలో మేము మా పాలనలో 5 సంవత్సరాలు అద్భుతంగా మిర్చి ధర పెరిగింది. తక్కువ రేటు ఉన్న పంటను మేమే ప్రభుత్వమే కొనుగోలు చేసింది, గిట్టుబాటు ధర కల్పించింది. ఖచ్చితంగా మిర్చి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెట్ ద్వారా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో చంద్రబాబుతో పాటు ఎంపీలు కూడా కేంద్ర మంత్రిని కలిసినట్టు తెగ హడావిడి చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఇంకేముంది, రేపటి నుంచి మిర్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు హైడ్రామా సృష్టించారు. 2 రోజుల పాటు తనకు అనుకూలమైన మీడియాలో రాయించుకుని హైడ్రామా చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా మిర్చి ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. కొనుగోలు చేసిన పరిస్థితి పోగా ఇప్పుడు రోజు రోజుకి మిర్చి ధర పతనం అవుతుంది. గత నెలలో 12,000 ఉన్న ధర ఇప్పుడు 8,000కు మేలు రకం సంబంధించిన రకానికి 8,000కు పడిపోయింది. All right, Ashok, thanks for the inputs.